అన్యాయం జరిగిందంటూ కూడా దానికి సంబంధించిన ఆస్పిరెంట్స్ అందరూ కూడా ధర్నాకు రావడం జరిగింది. ఈరోజు ధర్నా చౌక్లో అయితే తెలుగు మీడియం సంబంధించిన అభ్యర్థులకు కూడా తీరని అన్యాయం జరిగిందంటూ కూడా గత కొన్ని రోజులుగా వాళ్ళ బాధను వ్యక్తం చేస్తున్న పరిస్థితి. దీనిపై ప్రభుత్వం కూడా ఎట్లాంటి స్పందన రావట్లేదని కూడా వాళ్ళు ఈరోజు ధర్నా చౌక్కి రావడం జరిగింది. సో మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు కొంతమంది నిరుద్యోగులు ఉన్నారు. ఏంటండి ఈరోజు ఇక్కడ ధర్నాకు రావడం కారణం ఏంటి? ఒక పక్క గ్రూప్ 1 సంబంధించి అభ్యర్థులకు న్యాయం చేస్తున్నామంటే రాష్ట్ర ప్రభుత్వం అంటుంది, మీరేమో అన్యాయం జరిగింది అంటున్నారు. ఏంటి అసలు ఏం జరిగింది? ముందుగా మీడియా వాళ్ళకు చాలా కృతజ్ఞతలు. అండ్ గ్రూప్ 1 అనే నోటిఫికేషన్ తెచ్చినప్పటి నుంచే ఎన్నో లూప్ హోల్స్ ఉన్నాయి. ఇందులో ఈ లూప్ హోల్స్ గురించి మేము చెప్పి అలసిపోయినాము. అండ్ ఇప్పుడు మళ్ళీ ఈ కొత్త స్కామ్స్ అన్ని బయటపడుతున్నాయి. దీని మీద డెఫినెట్గా జ్యుడిషియల్ ఎంక్వైరీ ఉండాలనే మేము కోరుకుంటున్నాము. ద వెరీ ఫస్ట్ థింగ్, మహేందర్ రెడ్డి గారిని తీసుకురావడమే క్వశ్చన్ మార్క్. ఎవరైతే రేవంత్ రెడ్డి గారు ఇంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, మహేందర్ రెడ్డి గారు మీద ఎన్నో విమర్శలు చేశారు. అట్లాంటిది సడన్ గా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చేసరికి ఆయన తీసుకొచ్చి టీజీపీఎస్సీ చైర్మన్ చేశారు. అకార్డింగ్ టు హైకోర్ట్ అండ్ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కనీసం ఒక 3 years సర్వీస్ అని ఉండాలి. అట్లాంటిది మహేందర్ రెడ్డి గారి అపాయింట్మెంట్, అసలు ఆయన అపాయింట్ చేయడానికి గల మెయిన్ రీజన్ ఏంటి అనేది మై ప్రైమరీ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్, జీవో 55 తీసేసి జీవో 29 తీసుకొని వచ్చినారు. అసలు జీవో 55 తీయడానికి గల రీజన్ ఏంటిదండి? జీవో 55 కరెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ తీసుకొచ్చింది. జీవో 29 అనేది కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకొచ్చింది. రాహుల్ गांधी जो संविधान पकड़ के घूमते हैं और बोलते हैं कि सोशल जस्टिस के बारे में और रिजर्वेशंस के बारे में, व्हाट हैपेंड इन తెలంగాణలో ఎటుపోయింది మీ సోషల్ జస్టిస్? ఎటుపోయింది మీ రిజర్వేషన్ పాలసీస్? ఎటుపోయినాయి? తెలంగాణ గురించి ఆలోచించకుండా ఎక్కడో ఉన్న బీహార్ పిఎస్సీ గురించి ఆలోచిస్తాడు. అక్కడికి వెళ్ళి స్టూడెంట్స్ కి పెద్ద మాటలు చెప్తాడు జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఓట్ బ్యాంక్స్. ఇక్కడ మాది అయిపోయింది కదా, మమ్మల్ని వాడుకొని వదిలేశారు. సీరియస్లీ బస్ యాత్రలని, ఆ యాత్రలని, అది అని ఇది అని చెప్పేసి ఎవరైతే ఇప్పుడు ఇంటలెక్చువల్స్, సో కాల్డ్ ఇంటలెక్చువల్స్ ఉన్నారు కదా, కోదండ రామరెడ్డి గారు, బల్మూర్ వెంకట్, ఐ డోంట్ కాల్ హిమ్ యాజ్ అన్ ఇంటలెక్చువల్, అండ్ అదర్ పీపుల్ ఎవరైతే ఆకునూరి మురళి గారు, అందరినీ కూడా నేను ఒక్కటే క్వశ్చన్ చేద్దాం అనుకుంటున్నాను. సార్ ఎక్కడున్నారు సార్ మీరు? పదవులు వచ్చాక మీరు అందరూ వదిలేసారా? మా గురించి మీకు అవసరం లేదా? మళ్ళీ నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చినప్పుడు మేము అవసరమేమో మీ అందరికీ? మీకు పదవులు వస్తే సరిపోద్దా? మిమ్మల్ని మీకు పదవులు ఎక్కించిన స్టూడెంట్స్ గురించి మీకు అక్కర్లేదా? దిస్ ఇస్ మై ప్రైమరీ క్వశ్చన్. మై సెకండ్ క్వశ్చన్ ఇస్, ఒక యూపీఎస్సీ లాంటి ఒక ఎగ్జామ్లోనే 12,000 పేపర్స్ 3 months కరెక్షన్ చేస్తారు. అట్లాంటిది మీరు ఒక 20,000 మోర్ దెన్ 20,000 పేపర్స్ని మీరు 3 నెలలు ఎట్లా కరెక్షన్ చేశారు? ఇక్కడే అర్థమైపోతుంది సార్ ఇది ఎంత పెద్ద స్కామ్ అనేది. అండ్ కోటి ఉమెన్స్ కాలేజ్ గురించి మాట్లాడుకుంటే అందులో చాలా మంది ఎవరైతే కోటి ఉమెన్స్ కాలేజ్లో రాసిన వాళ్ళు మెరిట్ లిస్ట్లో ఉన్నారు. వేరే అదర్ ఎవరైతే వేరే దగ్గర రాసిన వాళ్ళు, వేరే సెంటర్స్లో రాసిన వాళ్ళు అసలు ఆ మెరిట్ లిస్ట్లో లేరు. అంటే ఉమెన్స్ కాలేజ్లో ఓన్లీ ఉమెన్స్ మాత్రమే రాయాలా? మరి అట్లాంటప్పుడు యూపీఎస్సీ అనే ఒక బాడీ మరి ఎందుకు జెండర్ బయాస్డ్గా లేదు? ఎందుకు మీరు మాత్రమే జెండర్ బయాస్డ్గా? ప్రధానంగా వాళ్ళు ఏమంటా ఉన్నారంటే అంత ఎగ్జామ్ అంతా ప్రాపర్గానే జరిగింది, కానీ స్టూడెంట్స్ అందరూ కరెక్ట్గా ప్రాపర్గా ఉన్నారు. ఎవరైతే వీళ్ళు ఆందోళన చేసే వీళ్ళంతా ప్రతిపక్షాలు వీళ్ళని రెచ్చగొడతా ఉన్నారు. పేడ్ బ్యాచ్ అంటూ కూడా వాళ్ళు ప్రధానంగా ఆరోపిస్తూ ఉన్నారు. సో దీన్ని మీరు ఏమంటారు మరి? పేడ్ బ్యాచ్ అని ఎవడైతే అన్నాడో వాడే పేడ్ బ్యాచ్. ఎందుకంటే మేము ఇప్పుడు కాదండి, 10 నెలల నుంచి ఉద్యమాలు చేస్తున్నాం. అశోక్ నగర్లో ఒక 10 మందో 20 మందో 30 మందో పేడ్ బ్యాచ్ ఉంటారు. లక్షల మంది స్టూడెంట్స్ పేడ్ బ్యాచ్ ఉంటుందా? ఉందా? ఏ పార్టీ కన్నా అంత దమ్ముందా స్టూడెంట్స్ ని కొనే అంత? లక్షల మంది స్టూడెంట్ కూడా కరెక్ట్ ఆస్పిరెంట్స్ చదువుకునే వాళ్ళు బయటికి ఎవరు రావట్లేరు కదా, మీరే ఎందుకు వస్తున్నారు వాళ్ళ ప్రధాన ప్రశ్న. అంటే హూ సెడ్ దట్ మేము చదువుకోలేదని? మేము అందరం కూడా ఎగ్జామ్లు రాసాము. అసలు మీకు తెలుసా ఏం జరుగుతుంది అనేది? ఆ 563 స్టూడెంట్స్ ని మాత్రమే మీరు సాటిస్ఫై చేస్తే సరిపోతుందా? మిగతా అశోక్ నగర్ లో లక్షల మంది స్టూడెంట్స్ 10 సంవత్సరాల నుంచి తిండి లేక వాళ్ళు చచ్చిపోతున్నారు అక్కడ అశోక్ నగర్ లో. డిప్రెషన్ లకు పోయి రీసెంట్ లో ఒక అమ్మాయి కూడా సూసైడ్ చేసుకుంది అనేసి బయటకు ఆరోపణలు వచ్చాయి. అంటే ఇంతమంది సఫర్ అవుతుంటే ఏమీ పట్టనట్టు ప్రతిపక్షం అంటే ఫస్ట్ థింగ్ మీకు రేవంత్ రెడ్డి గారు స్టూడెంట్స్ ని డిఫెండ్ చేసి అంత మీకు లేదు కాబట్టి మీరు ప్రతిపక్షం అని ఒకటి అంటగడుతున్నారు మాకు. అసలు ఇక్కడ ప్రతిపక్షం అనే వాదనే లేదండి. అఫ్ కోర్స్ అది మేము స్టూడెంట్స్ అయ్యుండి మేము ప్రతిపక్షం దగ్గరికి వెళ్తాము. ఇప్పుడు లక్షలు మేము తెచ్చి అడ్వకేట్లకు ఎట్లా కట్టుకుంటాం చెప్పండి? మేము అడగడంలో తప్పేముంది? బీఆర్ఎస్ని పోయి హెల్ప్ సీక్ చేయడంలో, బీజేపీ ఇంతకుముందు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని అడుక్కోలేదా మేము? మరి అప్పుడు ప్రాబ్లం లేదు, ఇప్పుడు ఎందుకు ప్రాబ్లం వస్తుంది మీకు? ఇది నా క్వశ్చన్. అండ్ ఏవైతే ఉర్దూ మీడియం అంటే టాప్ 800లో తెలుగు మీడియం వాళ్ళు ఎందుకు లేరు? ఉర్దూ మీడియం వాళ్ళేమో టాప్ చేస్తారు, తెలుగు మీడియం వాళ్ళు టాప్ చేయరా? అంటే ఇక్కడ మీరు తెలుగు మీడియంని బయాస్గా చూస్తున్నట్టే కదా. అండ్ సో కాల్డ్ ఎస్టీ ఎస్సీ లీడర్స్ ఎవరైతే ఉన్నారో ఐ ఫీల్ వెరీ పిటీ ఆన్ యూ సార్. ఎందుకంటే మీ సొంత లాభాల కోసం, సొంత అజెండాల కోసం మీ కమ్యూనిటీని మీరు వాడుకున్నారు. మీరు ఇక్కడ వరకు మీరు రావడానికి మీ కమ్యూనిటీ రీజన్, అది గుర్తుపెట్టుకోండి.